ఎందుకు నన్ను వీడియో తీయటం వద్దు వాళ్ళందరూ అడుగుతారు నన్ను. ఏంటి వ్లాగ్ అనుకుంటున్నారా? ఇదైతే తిరునాళ్ళ పార్ట్ 2 వ్లాగ్ అనమాట అండి. మొత్తం చూసేయండి, స్కిప్ చేయకుండా, మీకే అర్థమైపోయింది. ఇదేంటి అంటే మనం మా అబ్బాయి కింద పడ్డాడు, చేయి బెనికిందని చెప్పి షార్ట్ వీడియోలో చెప్పాం కదండి, అదే అనమాట ఇది. సో మసాజ్ చేయించడానికి మా ఊరికైతే వచ్చామన్నమాట. ఇలా మసాజ్ చేస్తే చాలా మంచిది అన్నారు, ప్లస్ పెయిన్ కూడా తగ్గిద్ది అన్నారు. అంటే వాళ్ళు ఆకుపసరం అన్నీ మసాజ్ చేస్తారనమాట మందు వేసి. దాని దెబ్బకి మటుమయం అయిపోయింది అనమాట నొప్పి మొత్తం. అలాగానే జరిగింది. మా అబ్బాయి కూడా కొంచెం పెయిన్ తగ్గింది అన్నాడు, బై గాడ్ గ్రేస్ అనమాట. అయితే ఇంకా రోజు రాపర్లు వచ్చాము కాబట్టి మసాజ్ చేయించుకున్నాక మా ఊళ్ళో ఉన్న శివాలయం కాడికి వచ్చాము. మంచి దర్శనం చేసుకుని ఇక్కడ భోజనాలు పెడుతున్నారు, శివయ్య భోజనాలు. సో మేము చిన్నగంజం నుంచి రాపర్లు అయితే వచ్చామన్నమాట. దర్శనం చేసుకొని ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేశారు. నిజం చెప్పాలంటే శివయ్య రప్పించుకున్నాడేమో అనిపించింది అనమాట. ఎందుకు అంటే మా అబ్బాయి చేయి బెనికింది, మసాజ్ చేస్తే చేయి నొప్పి కొంచెమైనా తగ్గింది. దానికి తోడు శివరాత్రి రోజు భోజనం చేసే అదృష్టం దొరికింది, అదే మంచిది అనుకుంటున్నాం మేమైతే. అసలు ఎంత భాగ్యం ఉంటే ఇలా భోజనం చేస్తాం చెప్పండి. శివరాత్రి రోజు అందరు జాగారం చేసుకుంటూ ఉపవాసం చేసుకుంటూ ఉంటారు, కానీ మేము మాత్రం కడుపు నిండా తిన్నామన్నమాట. అదంతా శివయ్య వల్లే కదా, మీరే చెప్పండి. సో మంచిగా తినేసాము. ఎన్ని వెరైటీస్ పెట్టారు తెలుసా అండి. పొంగలి, పులిహోర, టమాటా పప్పు, చింతకాయ, పల్లి చట్నీ, బూందీ, పకోడీ, వేడి వేడి అన్నము, బాదుషా అన్నీ పెట్టారండి, సాంబారు, పెరుగు. సో కడుపు నిండా తినేసాము. ఇంక ఇంటికైతే వచ్చేసాము, చిన్నగానే అయితే వచ్చామన్నమాట. సో నైట్ పూట తిరణాలు ఉండిద్ది నా సామిరంగా, అసలు మామూలుగా ఉండదు అనమాట. చిన్నగానే తిరణాలంటే మారు మోగిపోయిద్ది. ఈవెన్ పేపర్లో కూడా పడిద్దండి, ఈటీవీ, సాక్షి అన్ని పేపర్లో పడతాయి, ప్లస్ టీవీలో కూడా చూపిస్తారు, మీరు చూసే ఉంటారు. శివరాత్రి తిరణాలంటే చిన్నగానేకి నెంబర్ 1 అనమాట. కోటప్ప కొండ స్వామి కాడ, అక్కడ కోటప్ప కొండ దగ్గర ఇంకా నెంబర్ 1. ఇదొక ఎత్తు అయితే అది ఇంకో ఎత్తు. చిన్న కోటప్ప స్వామిగా పేరొందిన ఈ చిన్నగనం శివాలయం గురించి మీకు కనుక తెలియకపోతే నేను చెప్తాను, ప్లీజ్ వినండి, స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. అయితే శివరాత్రి రోజు తెల్లవారుజామున 3 నుంచి పూజలు మొదలవుతాయి అనమాట స్వామివారికి. ఆ తర్వాత సాయంత్రం 7 o'clock నుంచి 7 ఏంటి 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి తిరునాళ్ళు మొత్తం. సో మనం అంతా ఎంజాయ్ చేయాలి అంటే ఒక 9 o'clockకి 8:30కి అలా బయలుదేరాలి. ఎందుకంటే 7 o'clockకి వెళ్తే డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవ్వరు రారనమాట. 10 o'clock నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా తిరునాళ్ళ లోపలికి ఎంటర్ అయిపోగా నాకు పీచ్ మిఠాయి కనపడింది, నాకేమో చాలా ఇష్టము. మా బుడ్డోడికేమో తెలుపు చేసింది, అందుకే స్కిప్ చేసామన్నమాట. సో చూడండి ప్రభలు ఎంతమంది కట్టారో. లాస్ట్ ఇయర్ ప్రభలు అయితే 2.5 crores ఖర్చు అయిందంటండి, కానీ ఈ ఇయర్ ప్రభలు అయితే 6.5 crores ఖర్చు అయింది. అంటే దానికి డబల్ అనమాట, త్రిబుల్ కూడా. అంత ఖర్చు పెట్టి తిరునాళ్ళు చేశారంటే గ్రేట్ కదా. ఆ ప్రభలు చాలా అంటే చాలా పెద్ద కట్టారండి. ప్రభలు కడుతుంటే అసలు చూస్తానికి ఎంత బాగున్నాయో అంటే అంత బాగున్నాయి. ఇంకా తిరునాళ్ళు స్టార్ట్ అయిపోగానే లోపలికి వచ్చంగానే మా బుడ్డోడు, మా అన్నయ్య వాళ్ళ కూతురు ఇద్దరు కలిసి నాకు అది కావాలని చెప్పి కొనిపించుకున్నారు. కొమ్ములది భలే ఉన్నారు కదా క్యూట్గా ఇద్దరు మాత్రం. వాళ్ళ మావయ్య కొనిపించాడని చెప్పేసి ఎంత ఆనందంగా ఉందో ఆ బొడ్డది మాత్రం, అసలు భలే అనిపించింది. వాళ్ళ అక్కేమో వాళ్ళ తమ్ముడికి పెట్టింది, మా ఆయనేమో వాళ్ళ కోడలికి పెట్టుకున్నాడు. ఇంకా చూడండి ప్రభలు వరుసగా ఎలా కట్టారో. మొత్తం ప్రభలు ఒక 21 దాకా ఉంటాయండి. చాలా అంటే చాలా పెద్ద ప్రభలు అనమాట. చుట్టూరా ఇలాగా స్టాండ్స్ వేసేసి అన్నీ పెట్టేశారు. ఇంకా అందరం అనుకోకుండా కలిసామన్నమాట తిరునాళ్ళలో. సో ఇంకో విషయం ఏంటి అంటే మా 10th క్లాస్ బ్యాచ్ అనమాట, 1994-95 బ్యాచ్ మొత్తం కలిసి ఇలాగా ప్రభలు కట్టి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారు. మాకు మా అన్నయ్య వాళ్ళు కనపడ్డారు నడుస్తా వెళ్తుంటే, ఇంకా అన్నయ్య వాళ్ళు పిలిచారని చెప్పేసి లోపలికైతే వచ్చేసాము. అనుకోకుండా మా పెద్దన్న అయితే కనిపించాడండి బై లక్, అందుకే లోపలికైతే వెళ్ళిపోయాము. ప్రశాంతంగా కూర్చున్నాము. 8:30కి వెళ్ళామని చెప్పాను కదా, 10:30 వరకు అక్కడే ఉన్నామండి. మా బాబు ఒకటే డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ చెయ్యి పెయిన్ వల్ల ఎక్కడ ఇబ్బంది పడతాడో, ఎక్కడ ఏడుస్తాడో పాపం అని చెప్పేసి మేము బాధపడ్డాము. కానీ మొత్తం రోల్ రివర్స్ అయిపోయిందనమాట. చూడండి ఎలా ఎగురుతున్నాడో. అంతా శివయ్య దయ వల్లే. ఆ చెయ్యి మసాజ్ చేయించినందుకే అలా చెయ్యి పెయిన్ తగ్గింది కాబట్టి వాడంత ఎనర్జీగా డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా నేను మా ఆయన ఫుల్ హ్యాపీ అనమాట. నాకంటే మా ఆయన కళ్ళల్లో చూడండి ఎంత ఆనందం ఉందో. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేశాడు.
నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట మా బుడ్డోడే డ్యాన్స్ చేస్తానని చెప్పేసి. అందరూ అంటున్నారు నీ డ్యాన్స్ పనికి రాదు, మీ బుడ్డో డ్యాన్సే నెంబర్ 1గా ఉంటుంది, నీకంటే మించిపోతాడు చూడండి అని చెప్తున్నాడు. నాకంటే పైకి ఎదిగితే డ్యాన్స్లో నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి, నాకు డ్యాన్స్ అంటే అంత ఇష్టం అనమాట. సో వాడిని కూడా డ్యాన్స్ కూడా జాయిన్ చేయాలని అనిపించింది. ఒంగోలు వెళ్ళాక జాయిన్ చేద్దామని అనుకున్నాను అనమాట. ఏంటి ఒంగోలు వెళ్తుంది అక్క అంటున్నారా, అదొక సర్ప్రైజ్, తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పనులేండి. అయితే కోలాటం కూడా చేస్తారు మా ఊళ్ళో మాత్రం. ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను. లాస్ట్ ఇయర్ నేను చేశాను, మీకు గుర్తుందా, గ్రీన్ కలర్ నారాయణ పట్టు చీర. కావాలంటే వ్లాగ్స్లో వెళ్ళి చూడండి, లాస్ట్ ఇయర్ శివరాత్రి వ్లాగ్లో చాలా బాగా చేస్తారు కోలాటం మాత్రం. 5 o'clockకి వస్తారండి, 7 o'clock నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 11:30 వరకు కంటిన్యూస్గా వేస్తూనే ఉంటారు. అసలు అంతా శివయ్య దయవల్లే కదా, ఆ ఎనర్జీ మొత్తం శివయ్య ఇస్తాడన్నమాట డ్యాన్స్ చేయడానికి. మొత్తం తిన్నంత చూసేసినాక మా ఆయన మాత్రం పిల్లల్ని ఇంటికి వదిలిపెట్టేసి వచ్చారు, బుడ్డోని మా అత్తయ్యని. మళ్ళీ వచ్చి ఇంకా నేను మా చెల్లి వాళ్ళ ఆయన అందరం పిన్ని అమ్మ కలిసి పానీపూరి తిన్నాము. అగైన్ మార్నింగ్ లేచి తిరునాళ్ళ లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకు అంటే నైట్ ఏమి కొనలేం కదండి, అందుకే మార్నింగ్ టైం కొనాలని చెప్పేసి వస్తామన్నమాట. ఇలా ప్రభలు తీసుకుంటా వెళ్తారు. చెరుకులు చూసారా ఎన్ని ఉన్నాయో, అసలు మొత్తం ఊరు మొత్తం చెరుకులు అమ్ముతూనే ఉంటారండి పొద్దున్న పూట. అయితే ఇక్కడ డాల్స్, టెడీ బేర్స్, అమ్మాయి బొమ్మలు, డ్రమ్స్, ర్యాట్స్ అన్నీ బాగున్నాయి అని చెప్పేసి మా అత్త వాళ్ళ పిల్లలు కొనుక్కుంటున్నారు. ఇలా పొద్దున పూటే కొనుక్కోవాలని చెప్పేసి వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. ఎందుకంటే నైట్ టైం అంతా ఉండదు, ఆ తిరునాళ్ళు చూస్తానికి సరిపోయిద్ది. ప్లస్ కొనాలంటే డబల్ రేట్ చెప్తారు. సపోజ్ 100 రూపీస్ టెడ్డీ బేర్ అయితే 250 రూపీస్ చెప్తారనమాట. అలా డబల్ రేట్ చెప్తారు కాబట్టి నైట్ పూట ఎవ్వరు కొనరు, మార్నింగ్ టైంలో కొంటారు. ఇప్పుడు చూడండి, ఏ బొమ్మ అయినా 100 రూపీసే అనమాట. నువ్వు ఏ వస్తువైనా కొనుక్కో 100 రూపీసేనే అంటారు, అంత రేట్ తగ్గిద్ది పొద్దున కల్లా. అయితే ఇక్కడ మినియేచర్ చాలా ఉన్నాయండి, మినియేచర్ కుకింగ్ వస్తువులు మాత్రం భలే బుడ్డే భలే ఉన్నాయి. అసలు చిన్ని గ్లాసులు, కుక్కర్, లంచ్ బాక్స్, ప్లేట్లు అండ్ పట్కర్ అంటారు చూడండి, టీ పోస్తానికి పట్టుకుంటాం చూడు, అలాంటిది, టీ వడకొట్టేది, ఇడ్లీ పాత్రలు, అసలు భలే ఉన్నాయండి. చూస్తానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో అనిపించింది. బట్ మా బుడ్డోడేం ఆడుకోడు కదా, చిన్న పిల్లోడే కదా, కొంచెం పెద్ద అయినాకైతే వాడు తెలుసుకుంటాడు కాబట్టి ఆడుకుంటాడులే అని చెప్పేసి నేను తీసుకోలేదు. మా అత్త తీసుకోమని చెప్పింది కానీ తీసుకోలేదు నేను. అదేమో చాయ్ వడపోసుకున్నది అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మా అత్త వాళ్ళ అబ్బాయి చూడండి తీసుకున్నాడు చాకు అవన్నీ తీసుకున్నాడు అనమాట, కొన్ని వస్తువులు. నేను మాత్రం ప్లేట్లు అట్లా కూడా తీసుకున్నాను. ఇంకా లాస్ట్కి చూడండి వాళ్ళ బాబాయ్ వచ్చారు కాబట్టి డ్రమ్ అండ్ స్లేట్ కొనిపించారు. ఇంకా రోడ్ మెనూ ఓపెన్ చేసేసి వాళ్ళ బాబాయ్ అండ్ అబ్బాయి ఇద్దరు కలిసి డప్పుచుకోమని చెప్పేసి కొట్టుకుంటా ఉందనమాట. వాళ్ళ పిన్ని మాత్రం చూసి ఎంజాయ్ చేస్తూ ఉంది. మా అబ్బాయి ఏమో స్కూటీ మీద వెయిట్ చేస్తూ ఉన్నాడు బొమ్మలు దింపడానికి, వాడు కదలట్లేదు. ఇంకా లాస్ట్కి ఇంటికైతే వచ్చేసామన్నమాట. నేనేమో బొమ్మలు కొన్నాను చూపిస్తాను చూడండి. అదేమో పియానో, వాయిలిన్, ఇంక వాళ్ళ బాబాయ్ కొనిపించిన స్లేట్ అనమాట. ఫస్ట్ పేరు వాడిదే రాశాను, లియాన్స్ అని చెప్పేసి. ఆ స్లేట్ మాత్రం చాలా వెరైటీగా ఉంది, అంటే యాపిల్ మోడల్ అనమాట, ఐఫోన్ మోడల్లా వచ్చిందని చెప్పేసి తీసుకున్నారు వాళ్ళ బాబాయ్ మాత్రం, బాగుందని చెప్పేసి. ఏ వస్తువైనా 100 రూపీస్ అని చెప్పాను కదా, అదొక 100 రూపీసే. అంటే 2 మోడల్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడేమో వైట్ బోర్డ్ కదా, వెనక సైడ్ ఏమో గ్రీన్ బోర్డ్ వచ్చింది చాక్ పీస్తో. అదేమో గ్యాలం పట్టేది, ఫిష్ది. ఇప్పటి వరకు వాడికి అలాంటి బొమ్మలు అని చెప్పి తీసుకున్నాను అనమాట. అన్ని బొమ్మలు ఉన్నాయి చూపిస్తున్నారు అక్కడ, అందుకే వెరైటీగా ఉంటుందని చెప్పి ఇలాంటి తీసుకున్నాను. వాడు తబలా కావాలన్నాడు కానీ తబలా లేదు, డ్రమ్ తీసుకున్నాను. ఇదేమో పులి బొమ్మ, నేను పులి, లియాన్స్ అంటే ఏమనుకుంటున్నారు, పులిరా అని అంటున్నాడు. ఇదేమో ఫ్యాన్ అనమాట, 50 రూపీస్ పడింది, బాగుంది. ఫ్యాన్ గాలికి అలా పెడుతుంటే ఊగుతూ ఉండిద్ది. ఇంకా వాళ్ళ అంజలి అమ్మమ్మ ఏమో స్పెట్స్ కొనిపించింది. నేనేమో ఇంట్లో వాడడానికి అట్లా కాడ తీసుకున్నాను. అక్కడ మాత్రం క్యూట్గా బాగుంది కదా, దాంతో 2 ప్లేట్స్ తీసుకున్నాను. అవేమో మా అన్నయ్య వాళ్ళ పాపకి, ఆ 2 మా చెల్లికి తీసుకున్నాను అనమాట. ఎవ్రీ తిన్నాళ్ళలో కంపల్సరీ అందుకే ఏదో ఒక వస్తువు తీసుకుంటాను. కానీ ఇయర్ ఏం తీసుకోలేదు ఎవరికి, ఎందుకంటే నాకేం నచ్చలేదు, ఓల్డ్ స్టాకే అనమాట, అన్నీ అయిపోయినాయి. ఇంకా అంతా అయిపోయినాక సరదాగా నేను డ్రమ్స్ కొట్టుకుంటా ఉన్నాను అనమాట. మా అత్తయ్య చూసి తెగ నవ్వుకున్నాను నన్ను చూసి. అయితే ఈరోజు ఇదేంటి అంటే, మొత్తం తిన్నాళ్ళంతా అయిపోయినాక నెక్స్ట్ రోజు సాయంత్రం కూడా మా ఇంటి దగ్గర రామాలయం దగ్గర మండలం దగ్గర ఇట్లాగా మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడతా ఉంటారు. డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టి ఇసుకుపోయింది కాబట్టి ఒక అంకుల్ మంచిగా ఆలోచించి ఇదేంటి అంటే, పాతకాలం నాటి వాళ్ళందరూ గెటప్ వేసుకొచ్చి ఇలా డ్యాన్స్ చేస్తారు. ఇక్కడేమో సోపిరాల దగ్గర మామూలుగా ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి ఇలా డ్యాన్స్ చేస్తారండి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఆ నాటికాల పాటలు వేసుకుంటే చాలా అంటే చాలా బాగా చేశారు అంకుల్స్ మాత్రం. కానీ వీళ్ళు మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేశారు, నాకు నచ్చలేదు అనమాట. అందుకే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా అంతేనండి, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఏ మాటకు ఆ మాట గోదావరి గట్టు పాట మాత్రం బాగా చేశారు, అదే ఎవర్ గ్రీన్ పాట అయిపోయింది ఇప్పుడైతే.
బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మీకు తిరునాళ్ళకి నచ్చితే లైక్ చేయండి అబ్బా. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని గట్టి కొట్టేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు ఫాస్ట్గా మీరు వీడియోస్ చూసేయచ్చు. ఏమంటారు? ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తున్నాను అనమాట. ఏం వ్లాగ్స్ మీరు కన్నా గెస్ట్ చేస్తే కామెంట్ చేసేయండి అబ్బా. మరి టాటా, సైనింగ్ ఆఫ్. ఇట్లు మీ శ్రావణ్ సిరి. బాయ్ బాయ్.